అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మంగళ స్నానాలు అండ్ కాలగోల్ సంబరం వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ విజయలక్ష్మి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఆల్రెడీ ఈ పెళ్లి వీడియోస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేస్తున్నానండి. ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ వీడియో, తర్వాత వచ్చేసరికి మనకి రాట వేయడం, పెళ్లి కొడుకుని చేయడము, తర్వాత హల్దీ ఫంక్షన్, తర్వాత ప్రధానము, తర్వాత పులగం తిప్పడం. ఆ తర్వాత వీడియో వచ్చేసరికి మనకి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మంగళ స్నానాలు అండ్ కాలగోల సంబరం. మనం అబ్బాయిని, అమ్మాయిని కలిపి తీసుకువెళ్ళాలి. మాకు కళ్యాణ మండపం చెప్పాను కదా! అబ్బాయి వాళ్ళకి ఈ రూమ్‌లో ఇక్కడ ఈ బిల్డింగ్‌లో ఇచ్చారు. పక్క బిల్డింగ్‌లో అమ్మాయి వాళ్ళకి ఇచ్చారండి. చాలా కంఫర్ట్‌గా ఉంది. గెస్ట్ రూమ్స్ కూడా అక్కడ 2 ఇచ్చారు. ఇక్కడ 2 ఇచ్చారు. ఎవరైనా తప్పకుండా ఈసారైతే ఏదైనా ఫంక్షన్ ఉంటే కంపల్సరీ బుక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో అడ్రెస్ అది ఇస్తాను. మీకు బిల్డింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు నేనైతే చూపిస్తాను. అదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగు. మాకు ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికంటే కాలుగోలు సంబరం చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారనమాట. చాలా కంఫర్ట్‌గా ఉందనమాట. తర్వాత ఇక్కడొచ్చేసరికి ముగ్గులు పెట్టేస్తున్నారు పిన్ని. మనకి రాటు వేసేటప్పుడు, కాలుగోలు సంబరం పులగం తిప్పేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులుంటాయండి. పిన్ని బాగా పెడతారు. మా పిన్ని, మా మరుదులు కలిపి ముగ్గులైతే బాగా పెట్టేశారండి. మనకి సంబరానికి ఏవైతే కావాలో అమ్మ అన్ని సామాన్లయితే ఇక్కడ రెడీ చేసేశారనమాట. ఈ లోపున పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చాలా సీక్రెట్‌గా ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఒరిజినల్ ఆడియో విన్నానండి. నాకైతే ఏమీ వినిపించలేదక్కడ. వాళ్ళు ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మేమైతే నవ్వుకున్నాం ఇక్కడి నుంచి ఏదో సీక్రెట్‌గా మాట్లాడేసుకుంటున్నారని జెప్పేసి. తర్వాతొచ్చేసరికి పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని ఇలా పీటలు రెడీ చేసి ఒక బెడ్ షీట్ వేసి అక్షింతలేసి కూర్చోబెడతారండి. రోకళ్ళు అంటారు కదా! మనకి దంచుతారు. వాటికి శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెడతారనమాట. ఇవి అక్కడ నెక్స్ట్ 2 ప్లేట్‌ల్లోని ధాన్యం ఇత్తడి ప్లేట్‌లు తీసుకుంటారు. తర్వాత కంచు గిన్నెలోని పాలు, పెరుగు, పసుపు కలిపి పెడతారనమాట. కుంకుమ, గంధము, నలుగుపిండి, తాంబూలాలు, అక్షింతలు, చిల్లర పైసలు అన్నీ ఇక్కడ మనకి ప్రాసెస్‌లో తెలుస్తాయి. ఇంకా పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని కూర్చోబెడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు కూర్చోవాలి. మీకు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. పులగం తిప్పేటప్పుడు అత్తయ్య గారినే కూర్చోబెట్టారు. మళ్ళీ ఇక్కడ గూడానా అత్తయ్య గారు మంచి శాండిల్ కలర్ శారీ కట్టుకున్నారు. ఇక్కడ నలుగు పెడతారు కదండీ! అది అంటుకుపోద్దేమో అని టెన్షన్. కానీ అందరూ బలవంతంగా కూర్చోబెట్టేశారు. యాక్చువల్లీ మా చిన్నాన్న గారి అమ్మాయి చెల్లెలు వాళ్ళ అత్తయ్య గారనమాట. బాగా కలిసిపోతారండి. చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కూతురు, పెళ్ళికొడుక్కి ఇక్కడ బొట్లనేవి పెట్టడం జరుగుతుంది. అసలు కాలగోల సంబరం అంటే ఏంటని నేను మా పేరెంట్స్‌కి అడిగినప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు బార్బర్స్ మనకి హెయిర్ కట్ చేయాలనుకున్న, ఇవన్నీ ప్రాసెస్ చేయాలనుకున్న ఇంటికి వచ్చేవారనమాట ఆ రోజుల్లోనే. అలాగే మనకి పెళ్లి కాబట్టి పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని పెట్టినప్పుడు అలాగే బార్బర్‌ని ఇంటికి పిలిచేవారనమాట. ఆ టైంలోనేంటంటే పెళ్లి కొడుక్కి తరపు సిస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా హెయిర్ కట్ చేయడానికి వాళ్ళు పళ్ళుతోటి అంటే పైట చెంగుతో కప్పేస్తారు హెయిర్‌ని కట్ చేయనీయకుండా. వీళ్ళు డిమాండ్ చేసినంత కట్నాలు అడుగుతారనమాట. మాకిది కావాలి, అది కావాలని చెప్పి. వాళ్ళు అడిగినంత సాటిస్ఫై అయినంత కట్నం పెట్టినంత వరకు వీళ్ళు ఆ కొంగుననేది తీయరనమాట. అది ఒక చాలా బాగా జరిగే ఈవెంట్ అనమాట. అలాగా మనకేంటంటే అదే సాంప్రదాయం ఇలాగ మనం మార్చుకున్నాం. ఇక్కడొచ్చేసరికి మా పిల్లలు ఎంత అమాయకులంటే ఆ కొంగు కప్పారు గానీ పక్క నుంచి హెయిర్ కట్ చేసేసుకుంటే ఏమీ మాట్లాడరు, ఏమీ అడగరు. మేమెంత చెప్పినా అడగరు. నెక్స్ట్ మీకు చెప్పాను కదా! కెమెరామాన్ ఎవరంటే మనకి 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ అని సీరీస్ ఒకటొచ్చాయి కదండీ! ఆ సీరీస్‌లోని పెద్ద అబ్బాయి 10థ్ క్లాస్ చదివే పెద్ద అబ్బాయి గారి ఫాదర్ అనమాట ఈయన. తర్వాత మాకు తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆయన మాకు ఇక్కడ కెమెరామాన్ అయ్యారనమాట. తర్వాతొచ్చేసరికి మా వోళ్ళైతే ఏం డిమాండ్ చేయలేదు పెద్దగాన. ఇక్కడేంటంటే మనకి బార్బర్ గారి పనయిపోయిన తర్వాత అక్షింతలు కొంత అమౌంట్ తీసుకుంటాము. మనకి నచ్చినంత. ఇలా 3 సార్లు తలకి చుట్టూ తిప్పేసి అక్షింతలు వేసేసి ఆహ్, ఆహ్, కొన్ని అక్షింతలేమో మిగిలిన వాటర్‌లో ఏసి చిల్లరైతే అక్కడ వాటర్‌లో వేస్తాం. ఆ నోట్లు అయితే మనం అక్కడ పళ్ళల్లో పెట్టేస్తే ఇవి బార్బర్ గారికి వెళ్తాయన్నమాట. తర్వాత కొన్ని పిక్స్ అనేవి మేము తీసేసుకున్నామండి. ఆ తర్వాతొచ్చేసరికి ఇక్కడ రోకలితో ధాన్యాన్ననేది దంచుతారనమాట. ఈ దంచేటప్పుడు చాలా మంచి మంచి సాంగ్స్ అవి పాడతారండి. మంచిగా సన్నాయి కూడా ప్లే జేస్తారు. మంచి మంచి సాంగ్స్ చాలా బావుంటాయి. ఆ బౌల్ చిన్నది కదా! దంచేటప్పుడు పక్క నుంచి ధాన్యం ఇదవుతూ ఉన్నాయి. తర్వాత మనకి పాలు, పెరుగులో డిప్ చేసి మనకి స్టమక్‌కి అండ్
చెస్ట్‌కి పెడతారనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చలవ చేస్తుందని ఒక సాంప్రదాయం అనమాట. చాలా మంచి మంచి సాంగ్స్ ఉంటాయండి ఇక్కడ పాడతారు. నేను ఆల్రెడీ ఆడియో పెడతాను చూడండి. ఇక్కడ దంచడం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే సన్నాయి వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. చాలా బాగా అనిపించిందండి. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దంచిన తర్వాత పాలు, పెరుగు, పసుపు కలిపిన ఒక కంచు గిన్నెలో ఉంది కదా! దానిలో డిప్ చేసి క్రాస్‌గా పెట్టి ఈ 2 రోకళ్ళని పొట్ట దగ్గర పెడతారనమాట. అలా చేస్తే చలవని ఒక సాంప్రదాయం అనమాట. అలా 3 టైమ్స్ పెళ్ళికొడుకుకి చేస్తారు. తర్వాత 3 టైమ్స్ పెళ్ళికూతురికి చేస్తారు. మళ్ళీ వాటిని డిప్ చేసి తర్వాత ఛాతీ భాగంలో పెడతారనమాట. సేమ్ అక్కడ గూడా అలాగే. నెక్స్ట్ వీళ్ళలో ఏంటంటే ఇలా చేసేటప్పుడు మేనత్తలు మాత్రమే చేస్తారండి. ఆ చేసేటప్పుడు ఎక్కడైతే కొడుక్కి గట్టిగా తగులుతాయేమో, గట్టిగా గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి ఎవరి పేరెంట్స్ పెళ్ళికూతురు పేరెంట్స్, పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు పేరెంట్స్ కొడుకు వెనకాతలైతే నించుంటారనమాట. బట్ మా వాళ్ళందరూ చాలా మంచోళ్ళని చెప్పాను కదా! ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అయిందనమాట. తర్వాత సేమ్ పేరెంట్స్‌కి కూడా ఇదే ప్రాసెస్ నడుస్తదండి. ఎందుకంటే వీళ్ళందరూ ఫాస్టింగ్‌లో ఉండడము, ఈ పెళ్లి హడావిడిలో సరిగ్గా ప్రాపర్ రెస్ట్ అవ్వకుండా ఉండడం అని చెప్పేసి ఇలా చలవ కోసమని ఇలా చేస్తారని అయితే నాకు చెప్పారిక్కడ. ఇంకా తర్వాత మా మావయ్యకి, అత్తకి పెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడండి వీళ్ళు పెద్దవాళ్ళు వేసే జోక్స్ ఉంటాయి. నేనైతే చెప్పలేను. ఆల్రెడీ ఈవెంట్ చేసిన వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటది. ఎంత నవ్వుతారంటే అంత నవ్వొచ్చేస్తదనమాట. అన్ని జోక్స్ అనేవి ఇక్కడ చెప్తా ఉంటారు. నెక్స్ట్ సేమ్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి ఈ ప్రాసెస్ తర్వాత. తర్వాతేంటంటే మనకి నలుగు పెట్టే కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోతుంది. చెప్పాను కదా! పేరెంట్స్‌కి వాళ్ళ పేరెంట్స్‌కి, మన పేరెంట్స్‌కి ఇద్దరికీ ఒకేలాగా చేసేస్తారనమాట. తర్వాతొచ్చేసరికి ఇక్కడేంటంటే, నలుగు పెట్టేటప్పుడు మొత్తం అందరూ పామేసుకుంటారనమాట. ఇంక అందరూ రాసేసుకుంటారు. నెక్స్ట్ కొన్ని పిక్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇక్కడ అమ్మొచ్చేసరికి ఫస్ట్ నలుగైతే పెట్టడం స్టార్ట్ చేశారనమాట. తర్వాత లేడీసే జనరల్‌గా పెడతారండి. ఇంకా జెంట్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఇందులోని. ఇంకా నలుగు పెట్టేటప్పుడేంటంటే, ఫస్ట్ పెద్దవాళ్ళు, తర్వాత సిస్టర్స్, తర్వాత అత్తలు, పిన్నులు అందరూ కూడాన దీంతో పాటు ఒక్కొక్కళ్ళకి పామేసుకుంటారు. కాకపోతే ఏంటంటే, ఎవ్వరి సారీస్ ఏమి ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అయితే మేము కూడా రాసుకున్నాము. చాలా ఇక్కడేంటంటే అసలు నలుగు పెట్టినప్పుడు ఈ రోజుల్లో కొంతమందికైతే సూట్ అవ్వట్లేదు కదా! అలాగేం లేదండి. చక్కగా కూర్చున్నారు. చక్కగా పెట్టించుకున్నారు. అందరూ కూడా ఇలాగ మేము కూడా అందరం కూడా చాలా బాగా అంటే ఒకళ్ళకొకళ్ళు అప్లై చేసుకోవడం గాని, ఎవరికీ ఇబ్బంది లేకుండా అయితే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందనమాట. తర్వాతొచ్చేసరికి మా సిస్టర్స్ కూడా ఇక్కడొచ్చారు. జనరల్‌గా మేము సింగిల్ ఫ్రేమ్‌లో దొరకడం అనేది కష్టం అనమాట. ఒకళ్ళొస్తే ఒకళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడైతే అందరం ఇక్కడ ఈ షాట్‌లో అయితే మేమందరం కూడా ఇక్కడైతే కనిపించామనమాట ముగ్గురమును. తర్వాత కొన్ని పిక్స్ అయితే తీశారు. పిక్స్ తీసేటప్పుడు మేము వేసిన జోక్స్ వినండి ఎలా ఉంటాయో. చించున్నది రాయి మన పక్క తిరిగింది పూర్తిగా రా. అబ్బా 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 నెప్పటింది నెప్పటింది అబ్బా 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 అలాగే అలాగే కనుక చూడు ఇద్దరు ఒకరు చూస్తున్నా చూడండి ఇద్దరు అది ఫస్ట్ సైట్ నో 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 ఆల్రెడీ 10 సైట్ 200 సైట్ పాపం చాలా జోక్స్ వేసేసామండి. పెళ్లి కూతురైతే ఎంత సిగ్గుపడిపోయిందో. అన్ని జోక్స్ అనమాట. ఇంకా కొన్నే నేను ఇక్కడ పెట్టాను. తర్వాతొచ్చేసరికి ఇంకా నలుగు పెట్టడం, ఫోటోస్ తీయడం కంప్లీట్ అయిపోయిందండి. పెళ్లి కూతురిని, పెళ్ళికొడుకుని అయితే నించోబెట్టేసాం. ఇక్కడ కూడా జోక్స్ అనమాట. అత్తయ్య గారు నాకైతే నలుగు రాస్తున్నారు చూడండి. మంగళ స్నానం ఫంక్షన్
ప్రతీదీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి. మనమే కంఫర్ట్‌గా ఇచ్చేసామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మావయ్య గారు కూడా వచ్చేసారు. పిక్స్ తీసేసుకున్నాం. తర్వాత మంగళ స్నానాలండి. ఇక్కడేంటంటే మట్టి కుండలు 2 తీసుకున్నారు. ఇత్తడి బిందె ఒకటి తీసుకున్నారనమాట. వీటికి చక్కగా కడిగేసి, పసుపు రాసేసి బొట్లు పెడతారనమాట. వీటిలోని మనమేంటంటే ఒకప్పుడు నుయ్య ఉంటది కదా! నూతి దగ్గరికి వెళ్ళి ఈ మేళతాళాలతో వెళ్ళి ఈ పసుపు తాడు, పసుపు కొమ్ము కట్టిన ఈ కుండలవి తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పట్టి ఒక బెడ్ షీట్ అనేది పైన షెల్టర్‌లాగా పట్టుకొని అక్కడి నుంచి తెచ్చి అదే మేళతాళాలతో స్నానం చేపించేవారనమాట. తర్వాత ఈ మధుపర్కాలున్నాయి కదా! మ్యారేజ్‌లో ఈ మధుపర్కాలు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. మనకి పెళ్లి టైంలో ఏంటంటే ఈ మధుపర్కాలేసి మనకి బ్రహ్మముడి వేయడము, తర్వాత ఈ మధుపర్కాలు పిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాల ఇవన్నీ చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా అక్కడే ఉంటుంది మనకి. ఎక్కువగా ఏంటంటే ఈ మధుపర్కాల్ని ఇక్కడ ఏదైతే పాట్స్ ఉంది కదా! ఆ వాటర్ స్నానాలు చేయించిన తర్వాత 3 కుండల్లోనే కొంచెం కొంచెం వాటర్ ఉంచి ఒక పాట్ నిండా మళ్ళీ అవి తీసి అందులో పసుపు వేసి ఈ మధుపర్కాలు ముంచి ఆరబెట్టాలనమాట. అవి మనం ఈ పెళ్లిలో అనేది మనం యూజ్ చేయడం జరుగుతుందనమాట. ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ ఇందులోతే ఉంచి ఉంగరాలనేవి తీయడం జరుగుతుంది. చాలా వెయిట్ ఉంటదండి. ఇక్కడేంటంటే పిల్లలకి ఇప్పుడు ఎవరు పాట్స్ పట్టుకోవడం అలవాటు లేదు కదా! చాలా కేర్‌ఫుల్‌గా పట్టుకుంటారు. ఇక్కడి నుంచి మనం ఏంటంటే నది దగ్గరికి వెళ్ళడం అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా మనం నదికి వెళ్ళంగానే అలా జరిగేలాగా మనం ఇక్కడ అన్నది ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తామనమాట. ఇప్పుడు ముగ్గురు పాట్స్ అయితే పట్టేసుకున్నారు. ఇక్కడ చిన్నాన్న వాళ్ళందరూ కూడా ఒక పరద అయితే పట్టుకున్నారు. ఇక్కడి నుంచి మనమైతే స్టార్ట్ అవుతున్నాం. కొన్ని పిక్స్ కూడా కలెక్ట్ చేసేసారండి ఇక్కడ. మనం ఇప్పుడు నుయ్యి దగ్గరికొచ్చినట్టనమాట. కానీ ఇక్కడ మనం ట్యాప్స్ దగ్గరికొచ్చేసాము. ఇక్కడ వాటర్ అనేది పడతారండి. పట్టేసిన తర్వాత మనకి అవి పెట్టుకొని అక్కడికి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూర్చోబెట్టారు కదా! వాళ్ళకి ఇప్పుడు స్నానాలనేవి చేయడం జరుగుతుందనమాట. చాలా వెయిట్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు క్యారీ చేయడం అవన్నీ అలవాట్లేదు కదా! చాలా కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి. చాలా బరువుగా ఉంటాయి. మీరే వినండి. చూసారా? మనం ఇప్పుడు ఏదైతే నుయ్య దగ్గర నుంచి వాటర్ తీసుకొస్తున్నామో పరద అది అడ్డుపెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చేసారు. ఇక్కడ దించిన తర్వాత వాటిని ధాన్యం మీదే పెట్టాలండి. మనకి ధాన్యం కిందన వేసి 3 ప్లేసుల్లోని ఈ బిందెలనేవి ఈ కుండ ఏదైతే ఉందో కుండ, బిందె అన్నీ దించుతారనమాట. 3 చాలా జాగ్రత్తగా పెడతారు. ఆ తర్వాత పెట్టిన తర్వాత వీటిలోని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్తాను. కొన్ని రెక్కలేశారు. మా తమ్ముడు అంటున్నాడనమాట, "ఎక్కడి నుంచి అక్క ఇలాంటివన్నీ మీరు కలెక్ట్ చేసి ఇంత బాగా ఉంచుతారని" జెప్పేసి. కొన్ని గులాబీ రెక్కలేస్తారు. ఆ తర్వాత ఇందులోనేంటంటే పసుపు కలుపుతారండి. పసుపు కలిపి దీనికి ఒక దారపు రీలు తీసుకొని 3 బిందెలకి కలిపి కడతారనమాట కనెక్ట్ చేస్తూ. మీకు ఆల్రెడీ పులగం తిప్పే వీడియోలో కూడా చూసే ఉండుంటారు. మనకి పులగం అనేది 3 పార్ట్స్‌లో వేసి కనెక్ట్ చేస్తూ థ్రెడ్ అనేది చుట్టారు కదా! ఇక్కడ కూడా సేమ్ అలాగే చుడతారనమాట. నెక్స్ట్ వాటర్‌లో ఏంటంటే పసుపు యాడ్ చేస్తారు. నాకైతే అనిపిస్తుంది ఒకప్పుడు నూతిలో వాటర్ తెచ్చేవారు కదా! మనకి అలాంటి ఇబ్బంది లేకుండా వాటర్‌లో ఏమీ లేకుండా ఉండడానికి సైంటిఫిక్‌గా అయితే మటుకు ఈ పసుపనేది మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! అందుకని వాడతారనిపిస్తది. పసుపు ప్రయారిటీ మనకి పెళ్ళిలో చాలా చాలా ప్లేసెస్‌లో వాడతారు. అండ్ ఈ 3 బిందెల్లో కూడా వాటర్ మిక్స్ చేయాలండి. అంటే ఇందులో కొంచెం అందులో వేయాలి, అందులో కొంచెం ఇందులో వేయాలి. అలా కంపల్సరీ మిక్స్ చేయాలంట. ఆ మిక్స్ చేసిన తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ కొబ్బరి నూనె అయితే ఫస్ట్ కొంచెం అప్లై చేస్తారనమాట. కొంచెం తలకి రాసి తర్వాత కొంచెం చేతులకైతే రాసిస్తారు. తర్వాత కుంకుడుకాయలతోనే స్నానం చేయించాలనమాట. ఇప్పుడు పిల్లలకేంటంటే ఎవ్వరికీ కూడా కుంకుడుకాయలు అలవాటు లేదు కదా! కొంచెం కష్టంగానే ఉంటది. అయినా సరే కూడా తప్పదు. మరి ప్రాసెస్ అనేది ప్రాసెస్ చేసేయాలింకా. ఇంకా కుంకుడుకాయలు అప్లై చేసేసిన తర్వాత స్నానం చేపించేస్తారండి. మెయిన్ ఇక్కడేంటంటే, ఈ స్నానం చేయించేటప్పుడు ఒకరి వాటరు పట్టి ఇంకొకరు వెయ్యాలనమాట. ఇది కంపల్సరీ చేయాలి. అలా ఉండడం వల్ల ఏంటంటే, ఇద్దరి మధ్య బాగా అండర్‌స్టాండింగ్స్ ఉంటాయని. ఒకప్పుడేంటంటే పెళ్లి చూపులేమి ఉండేవి కాదు కదండీ! ఇలాంటి మ్యారేజ్ బిఫోర్ చేస్తే కొంచెం అండర్‌స్టాండింగ్స్ అది ఉంటాయి. కొంచెం అట్రాక్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో అయితే చేసుంటారేమో అనిపిస్తది నాకు. తర్వాత నేను చెప్పాను కదా! వాటర్ ఉంచాలి. 3 పాట్స్‌లో కొంచెం వాటర్ ఉంచి అవి ఒక బిందె నిండా అవ్వాలి. తర్వాత
మనకి ఇంకొన్ని వాటర్ ఉండాలి. ఇందులోనే మనకి ఆ మిగిలిన వాటర్‌లోనే ఒక దాంట్లో నిండుగా ఉన్న దాంట్లో మధుపర్కాలు, పసుపేసి ముంచుతారు. ఆరబెడతారు. పెళ్లి టైంకి అవి యూజ్ చేస్తారనమాట. ఇంకొక పాట్‌లో ఉన్న నీళ్ళేంటంటే ఉంగరాలు తీస్తారు కదా! పెళ్లయిన తర్వాత. ఉంగరాలు ఎవరు ఫస్ట్ తీస్తే ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి కొన్ని వాటర్ కూడా ఇంకొన్ని వాటర్ ఏం చేస్తారంటే చిన్న పిల్లలు సంవత్సరం లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్నానం చేపిస్తారు. నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.